audio jungle. మీ సవాలు నేను స్వీకరిస్తున్నాను. మీరు చెప్పినట్టుగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, కానీ మీకు మద్దతు లేదని చెప్పారు. ఆ మద్దతు నేను సంపాదిస్తాను. దానికంటే ముందు నాకు మీరు చేయవలసింది ఒకటే, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ గైడ్లైన్స్ ప్రకారం ఒక్క ఎంపీ కూడా మూవ్ చేయొచ్చు. వన్ సింగిల్ ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ మూవ్ చేయండి. ఇప్పుడు ఇంకా కోర్టు, మన పార్లమెంట్ సభా వ్యవహారం నడవట్లేదు, కానీ ఇంకా పార్లమెంట్ సెక్రటరీ జనరల్ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లాగా 5వ తారీఖున కేంద్ర ప్రభుత్వం పైన, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని మీరు చెప్పండి. మీరు ప్రవేశపెట్టండి. కుదిరితే రేపే మీరు కానీ మీకున్న 5 ఎంపీలు, మిగతా ఎంపీలు ఆయన తీసుకెళ్ళిపోయినంటున్నారు కదా టీడీపీ, మన చంద్రబాబు గారు, మీరు వాళ్ళని పంపించండి. 4వ తారీఖు నేను వస్తాను. 4వ తారీఖు నేను వచ్చి ప్రతి ఒక్క సిపిఐ, సిపిఎం, బిజు జనతాల దగ్గర నుంచి, ఆమ్ ఆద్మీ దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం నుంచి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి మద్దతు నేను సంపాదిస్తాను. కానీ ముందు మీరు ప్రవేశపెట్టండి దీంట్లో. ఒకవేళ రేపు మీకు ఇబ్బంది ఇంకా నేను ఆలోచించుకోవాలంటే 4వ తారీఖు పెట్టండి. అది 5వ తారీఖు రావాలి. 5వ తారీఖు అవిశ్వాస తీర్మానం పెట్టగానే లోక్సభ స్పీకర్ ఏమడుగుతారంటే, ఇలా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవిశ్వాస తీర్మానం పెట్టారు, దీనికి ఎంతమంది మద్దతు ఉందని చెప్పి క్వశ్చన్ అవర్ తర్వాత దానికి 50 మంది ఎంపీలు లెగవాలి. 54 కాదండి, 50 మంది సరిపోద్ది. ఈ 50 మంది ఎంపీలు ఎందుకంటే ఆల్రెడీ చెయ్యాలి. ఆల్రెడీ మీరు తెలుగుదేశం పార్టీ మీరు కమిట్ అయ్యారు. 2 పార్టీలు, మీ ఇద్దరు కలిపి 25 ఎంపీలు, అక్కడే 25 ఉంది. మొన్న ఈ మధ్యన కవిత గారు కూడా మన ఆందోళనకి సపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. అలాగే గుంటూరులో మన జూన్లో రాహుల్ గాంధీ గారు, అఖిలేష్ యాదవ్ గారు, ముస్లిం లీగ్ నుంచి చాలామంది వచ్చారు, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. వాళ్ళు చేసి తీరాలి. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ అడుగుదాం. అది కానీ చేయగలిగితే, ముందు మీరు పెట్టగలిగితే వీళ్ళందరి మద్దతు ఎలా సంపాదించాలో నేను సంపాదిస్తాను. అలాగే ఒకవేళ మీరు 5వ తారీఖు లోపు కానీ పెట్టకపోతే ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం, మీరు పెట్టగానే అవిశ్వాస తీర్మానం పెట్టగానే ఇంతమంది 50 మంది పైన మద్దతు, నాకు తెలిసి ఖచ్చితంగా 80 మంది వస్తారు ఖచ్చితంగా. పెట్టగానే ఏం జరుగుద్దంటే కనీసం 10 రోజుల లోపు ఒక డిబేట్, ఒక డిస్కషన్ జరగాలి దీని మీద. ఆ డిబేట్, డిస్కషన్ జరిగాక దాంట్లో జనరల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను అవిశ్వాస తీర్మానం పెట్టాం అంతే. ఆ డిస్కషన్ ఎవరి మెంబర్స్ మొత్తం వాళ్ళకున్న సమస్యలతో పాటు మీరు ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు కూడా మీరు పెట్టండి బయటికి. అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎవరెవరు ఏ సమస్యలోనే ఎలా మద్దతు తెలపాలి, అందరూ బయటకు వస్తారు. మీరన్నట్టుగా తెలుగుదేశం నా పార్ట్నర్ అంటున్నారు కదా, అది తెలుస్తుంది వాళ్ళు కూడా ఎలాంటి వ్యక్తులు. మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, వాళ్ళు ఎంతవరకు నిలబడతారో అది కూడా చూద్దాం. మీకు నేను అండగా ఉంటాను. అఖిల పక్షాన్ని నేను తీసుకొస్తాను. సిపిఐ, ఇంకా నేను కావాలంటే కర్ణాటక కూడా వెళ్తాను, తమిళనాడు వెళ్తాను. ఎంతమంది ఎంత విభజన, ఎంత అన్యాయం జరిగిందో వాళ్ళందరి గురించి వివరించి నేను మీకు మా మద్దతు తెలుపుతాను. ఒకవేళ మీకు ఇబ్బంది పడి మీరు భయపడితే మీకు అండగా మేము ఉంటాం. ఇది మనకి తెలుగు జాతి సమస్య, ఇది ఒక మీ పార్టీ సమస్య కాదు. అందుకని పార్టీలకు అతీతంగా మీకు పవన్ కళ్యాణ్, జనసేనతో పాటు అఖిల పక్షం ప్రతి ఒక్కళ్ళు మీకు మద్దతు ఇస్తారు. మీరు చేసి ఆ క్రెడిట్ మీరే సంపాదించండి, నాకు చాలా సంతోషం. కానీ మీరు ఇనిషియేట్ చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ చేస్తా లేదంటే వాళ్ళు నా పార్ట్నర్ అయితే నేను చేసి చెప్పగలిగేవాడిని. పార్టీకి నా సంబంధం లేదు, నేను వాళ్ళకి మద్దతు తెలిపాను. భూకంపాలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ 2018లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడతాయని కిందటిసారి సభలో చెప్పాను నేను.
అలాగే ఘర్షణ వచ్చింది. ఘర్షణ వచ్చినా ఏం చేయలేరు. వీరు అవిశ్వాసం పెడతామనే ఆలోచన రావడం తెలివి తక్కువ. వీరు రాజీనామాలు చేస్తానడం అదొక తెలివి తక్కువ ఆలోచన. వీటి వల్ల మనకి చేతులు కాల్చుకోవడమే తప్ప ఏమి ఉండదు. అయితే ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం మంచిగా ఉంటూ వెంకయ్యనాయుడు గారి వారి సహాయం తీసుకుంటూ, వారి సలహా తీసుకుంటూ ఘర్షణ పడకుండా, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడకుండా పనులు తెలివితేటలుగా నెరవేర్చుకోవాలి. లేకపోతే 2019 ఎలక్షన్లో మీ గొయ్య మీరే తవ్వుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే అధికార పార్టీకే దెబ్బ. ఇప్పుడు అధికార పార్టీ తెలివితక్కువగా ప్రవర్తిస్తే ఈ పరిస్థితుల్లో 2019 ఎలక్షన్లో దెబ్బతింటుంది. ప్రత్యేక హోదా ఉందే ఒక యాటం బాంబ్. అది ప్రత్యేక హోదాలో అనేకమైనటువంటి మేధావులు ఉన్నారు, అనేకమైనటువంటి జనాలు ఉన్నారు, అనేకమైనటువంటి ఆఫీసర్లు ఉన్నారు. ప్రత్యేక హోదా కావాలని పట్టుబడుతున్నారు. అది కూడా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి దెబ్బ. ఇప్పుడు స్వరం మార్చాలి వీళ్ళు. ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ కట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. అలా అనకూడదు. ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ప్రజల్లోంచి ఒక వరదలాగా వచ్చేస్తుంది. ప్రత్యేక హోదా కావాలని ప్రతివాడు అంటున్నారు. అంచేత నీకు ఎగ్నెస్ట్ ఓటు పడుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఎగ్నెస్ట్ ఓటు పడుతుంది. అలా పడకూడదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి మనకి. అంచేత ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్వరం మార్చక తప్పదు. ప్రత్యేక హోదా గురించి మేము కూడా పోరాడతాం అనాలి. బీజేపీ చాలా ప్రయత్నం చేస్తోంది ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలంగాణ కబలించాలని. కానీ శక్తి తక్కువ. రాష్ట్రంలో తెలుగుదేశం అత్యధిక మెజారిటీగా ఉంది. అలాగే అక్కడ కూడా తెలంగాణలో వాళ్ళు కూడా మెజారిటీగా ఉన్నారు. ఈ రెండు పార్టీలని కొట్టడం కష్టం. కానీ కొత్త పార్టీలు వస్తే అధికార పార్టీకి దెబ్బ. పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చిందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏంటి, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు పవన్ గెలిచేస్తాడని అందులోంచి ఇందులోకి వచ్చేస్తారు. ఓట్లు చీలిపోతాయి. అధికార పార్టీకి దెబ్బ అది. చంద్రబాబు నాయుడిని ఎస్టిమేట్ చేయడం కష్టం. చంద్రబాబు నాయుడు తెలివితక్కువగా ప్రవర్తిస్తాడంటే నేను నమ్మను. చంద్రబాబు నాయుడు మైండ్ చాలా ఫ్లాష్గా ఉంటుంది. ఆయన చాలా తెలివితేటలైన వాడు, ఓపిక ఉన్నవాడు, అర్థం చేసుకోగలిసిన వాడు. చంద్రబాబు నాయుడు చాలా గొప్ప తెలివితేటలైన వాడు. కానీ దీన్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. అలాంటి వ్యక్తిని వదులుకోకూడదు మనం. అటువంటి చచ్చువేధాలు ఎవరు రాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే మనకి మంచిది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.